అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల షెడ్యూల్ చూస్తే బాగా బిజీగా ఉంది. ఆయన దుబాయ్ వెళ్ళి ఒక 3 రోజులు ఉండొచ్చారు. వచ్చిన వెంటనే ఈ మొంత తుఫాను కారణంగా 4 రోజుల పాటు ఆర్టీజీఎస్ సచివాలయంలో ఉండి వరుసపెట్టి రివ్యూలు చేశారు. ఈరోజు నారా రోహిత్ పెళ్ళి. సో ఈరోజు హైదరాబాద్ వెళ్ళబోతున్నారు. సో ఈరోజు రేపు హైదరాబాద్లో ఉండి రేపు సాయంత్రం ఎల్లుండి మార్నింగో ఆయన లండన్ వెళ్ళబోతున్నారు. 6వ తేదీ వరకు లండన్లో ఉండి 6వ తేదీ సాయంత్రానికి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి విజయవాడ అమరావతి వస్తారనమాట. సో లండన్ 5 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగబోతోంది. సో ఈ లండన్ ఎందుకంటే మనకి నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు ఉంది, భాగస్వామి సదస్సు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సిఐఐ భారత పరిశ్రమల సమాఖ్య కలిపి 2 రోజుల పాటు విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి భాగస్వామి సదస్సు పెట్టబోతున్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుంచి దాదాపుగా 2,000 మంది ప్రముఖులు, వివిధ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాబోతున్నట్టుగా ఒక అంచనా. ఆల్రెడీ జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యుఎస్ అండ్ దుబాయ్ ఇలా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఆల్రెడీ సమాచారం వెళ్ళింది. మంత్రులు కూడా వివిధ బృందాలుగా ఆయా దేశాలకు వెళ్ళి అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను, ఎన్ఆర్ఐలను, అక్కడ ప్రభుత్వ పెద్దలను అందరినీ కూడా కలిసి ఈ సదస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన రాష్ట్రం ఇవ్వబోతున్న ప్రోత్సాహకాలు, ఇక్కడ ఉన్న అవకాశాలను వివరించి వచ్చారు. సో ఆల్రెడీ లండన్ కూడా గత నెలలో నారా లోకేష్ గారు లండన్ కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక 200 మంది ప్రముఖులతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు. అక్కడ రోడ్ షో కూడా చేశారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళబోతున్నారు. లండన్లో అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులను కలిసి, అలాగే అక్కడ సెటిల్ అయిన భారతీయ పారిశ్రామికవేత్తలను కలిసి, అలాగే అక్కడ ప్రభుత్వ పారిశ్రామిక వర్గాలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించి విశాఖపట్నంలో జరగబోతున్న సదస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఆహ్వానించబోతున్నారు. అక్కడ లండన్లో ఆ సదస్సు సిఐఐ నేతృత్వంలోనే జరగబోతోంది. అంటే భారత పరిశ్రమల సమాఖ్య నేతృత్వంలోనే జరగబోతోంది. దానికి లండన్లో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు దాదాపుగా 200 మంది వస్తారనమాట. ఆ సదస్సులో చంద్రబాబు గారు పాల్గొని మన ఆంధ్రప్రదేశ్ గురించి, అంటే మనం ఏ పాలసీలు, ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు, దానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి, పాలసీలు ఏంటి, ఏ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తారు అనేది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో నవంబర్ 14-15 తేదీల్లో జరగబోతున్న మీటింగ్ని ప్రభుత్వం ఎంత ప్రెస్టీజియస్గా తీసుకుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అసలు 2 నెలల నుంచి నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు, వాళ్ళతో పాటు ఒక 10 మంది మంత్రులు టీమ్స్ వైజ్ ఒక్కొక్కరు ఒక్కో దేశానికి వెళ్తున్నారు. వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంటే ప్యూర్లీ ఇది పెట్టుబడుల వేట. దాదాపుగా 5-6 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది ఒక అంచనా. సో గతంలో విశాఖపట్నంలో జరిగిన జిఐఎస్ సదస్సు లాంటిది కాదు. ఏదో ఐపాక్ టీం వాళ్ళు వచ్చి అక్కడ మధ్యాహ్నం భోజనం కోసం కొట్టుకొని సూట్లు బూట్లు వేసుకొని హడావిడి చేసే టైప్ కాదు. ఇది ప్యూర్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించి విధానాలను ఎక్స్ప్లెయిన్ చేసి పిలుస్తున్నారనమాట. అంటే ఎంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. థ్యాంక్ యూ. కంటెంట్ అయిపోయిందండి. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న యాడ్ చూడండి. laddupallaem.com అని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో ఇది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఒక 15 మంది మహిళలు కలిపి గ్రూప్గా ఏర్పడి ఐఐఎంఆర్లో ట్రైనింగ్ తీసుకొని విభిన్నమైన ఆరోగ్యకరమైన టేస్టీ ఫుడ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ లడ్డూలు, ఒక 21 రకాల లడ్డూలు, రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్, పూస, పకోడా అవన్నీ కూడా చేస్తారనమాట. మీరు బయట పిల్లలకి జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇచ్చాకంటే ఇవి ఇవ్వడం మంచిది. ఇమ్యూనిటీ బూస్టింగు, పోషకాహారం అన్నీ అందుతాయి. అలాగే వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, నట్స్తో రకరకాల పౌడర్స్ చేస్తారు. ప్రోటీన్ పౌడర్ అని, డ్రై డేట్స్ పౌడర్ అని, అలాగే ఏబీసీ యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అని, మొరింగ మునగాకు పౌడర్ అని, జామాకు పౌడర్ అని. వీటి బెనిఫిట్స్ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో చేస్తున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళ నుంచి రివ్యూస్ కూడా పాజిటివ్గా వస్తున్నాయి. సో వీలైతే అందరూ బుక్ చేయండి. laddupallaem.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 అనే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.